కథ మీకు మొదటి నుంచి కావాలంటే మా ఛానల్ షార్ట్స్ లో ఉన్నాయి, అక్కడ చూడండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. చేయండి. ఓయ్, ఎవరు నువ్వు? ఇంట్లోకి డైరెక్ట్ గా వచ్చేసావు. గీత, నేను శ్యామ్ని. నీ శ్యామ్ని. అష్, శ్యామ్ నువ్వా? ఎలా ఉన్నావ్ శ్యామ్? ఏమైపోయావ్? మర్చిపోయావా నన్ను? అని గీత ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. లేదు గీత, నిన్నిప్పుడే కాదు ఎప్పుడు మర్చిపోలేదు. కొన్ని రోజుల తర్వాత హాస్టల్ నుండి వచ్చేద్దాం అనుకోని వెళ్ళా. కానీ మా అమ్మ అక్కడ నుండి నన్ను రానివ్వలేదు. మా వాళ్ళు నన్ను చూడడానికి వచ్చిన ప్రతిసారి నువ్వు ఎలా ఉన్నావ్ అని అడిగేవాడిని. మీ కుటుంబం మొత్తం ఊరు వదిలేసి వెళ్ళిపోయారని చెప్పింది మా అమ్మ. ఎక్కడ ఉన్నా నువ్వు సంతోషంగా ఉన్నావని అనుకున్నా. కానీ మామయ్య చనిపోయారు. మీరు ఇదే ఊర్లో ఉన్నారని నాకు తెలియదు. గీతా, మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. మా అమ్మని నేను ఒప్పిస్తా అని అంటాడు శ్యామ్. అప్పుడు గీత, వద్దు, మనం అత్తయ్య మామయ్యని ఒప్పించే పెళ్లి చేసుకుంటాం. శ్యామ్ సరే అని ఇద్దరు కలిసి శ్యామ్ ఇంటికి వెళతారు. శ్యామ్ వాళ్ళ అమ్మ గీతను చూసి, ఇదెక్కడ దొరికిందిరా నీకు? వద్దు, ఇది నా ఇంటికి రావొద్దు అని అంటుంది. గీత భయపడుతూ చూస్తుంది. అప్పుడు శ్యామ్, అమ్మా, నేను గీత ఒకరినొకరు ఇష్టపడుతున్నాం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకు గీతకి పెళ్లి జరిగి తీరుతుంది అంటాడు శ్యామ్. దానికి తల్లి, అవునా సరే, ఎలా జరుగుతుందో నేను చూస్తా. ఒకవేళ మీ ఇద్దరికీ పెళ్లి అయితే నా ఇంటికి మళ్ళీ రావొద్దు. దానికి శ్యామ్ కాసేపు ఆలోచించి సరే చూడండి అని అక్కడ నుండి గీతను తీసుకొని వెళ్ళిపోతాడు. దారిలో ఒక గుడి దగ్గర ఆగి గీతను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకొని గీతని శ్యామ్ పట్నంలో శ్యామ్ ఉంటే ఇంటికి తీసుకువెళ్తాడు. ఆ ఇల్లు గీతకు బాగా నచ్చుతుంది. ఇక్కడ శ్యామ్ తల్లి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అని తెలిసి కోపంతో ఉంటుంది. శ్యామ్ సిటీలో తన బిజీ లైఫ్ లో పడి వాళ్ళ అమ్మను పట్టించుకోడు. గీతతో చాలా సంతోషంగా ఉంటాడు. కానీ శ్యామ్ వల్ల అమ్మ మాత్రం రోజు శ్యామ్ను గుర్తు చేసుకుంటుంది. కొన్ని రోజులకి శ్యామ్ వాళ్ళ అమ్మకి గీత శ్యామ్ మీద కోపం తగ్గి, వాళ్ళు ఎలా ఉన్నారో అని బాధపడుతోంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళలేక ఆగిపోతుంది. కానీ గీత మాత్రం ఎప్పటికప్పుడు తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి వాళ్ళు ఎలా ఉన్నారో కనుక్కుంటుంది. గీత ఫ్రెండ్ అక్కాడ్ వాళ్ళ అత్త బాధపడుతున్న విషయానికి గీతకు చెప్తుంది. గీత శ్యామ్ దగ్గరకు వెళ్లి నెమ్మదిగా ఇలా అంటుంది. శ్యామ్, మనం అత్తమ్మ మామయ్యని ఇక్కడికి తీసుకువచ్చేద్దాం. అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు. ఒంటరిగా ఎలా ఉన్నారో, ఎవరు లేకుండా ఉండడం చాలా కష్టం శ్యామ్. ఆ బాధ నాకు తెలుసు. నాకు ఎలాగో అమ్మా నాన్న లేరు. అత్తమ్మ మామయ్యనే అమ్మా నాన్న అనుకుంటా. ఒకవేళ అత్తమ్మ నన్ను తిట్టిన మా అమ్మే తిట్టింది అని ఊరుకుంటా. ప్లీజ్ శ్యామ్, నా మాట విను అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటుంది గీత. ఇదంతా విన్న శ్యామ్కి కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఇంకేం మాట్లాడకుండా వెంటనే తన అమ్మ నాన్న దగ్గరికి వెళ్లి వాళ్లను తీసుకువచ్చేస్తాడు. వాళ్ళు కూడా సంతోషంగా శ్యామ్తో పాటు వచ్చేస్తారు. ఇంటికి వచ్చాక గీత చూసుకునే విధానం, పద్ధతి చూసి అత్తమ్మ నాకు కూతురు ఉంటే ఇలాగే ఉందేమో అనుకోని గీతను చాలా బాగా చూసుకుంటుంది.